భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ డిఎస్సి 2024 ఏపీ టెట్ 2024కు సంబంధించి ఈరోజు కోర్టు కేసు అనేది హీరింగ్కు రావడం జరిగింది. మరి హీరింగ్కి వచ్చినటువంటి ఈ కోర్టు కేసుకు సంబంధించి కోర్టు ఏమని పేర్కొంది అంటే, ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులకు బీఈడి పూర్తి చేసిన వారిని అనుమతించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని వ్యాఖ్యానించిన హైకోర్టు. అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయకూడదని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. 2018లో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎలా నోటిఫికేషన్ ఇస్తారని వ్యాఖ్యానించిన ధర్మాసనం. అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయొద్దని చీఫ్ జస్టిస్ స్పష్టం. మరి ఏపీ డిఎస్సి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ మొత్తం తప్పుల తడగ్గా ఉందని, మరి ఆల్రెడీ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా మరి బీఈడి అభ్యర్థులకు ఎస్జిటి పోస్టుకు అర్హత ఇస్తారని పేర్కొంటూనే మరి హాల్ టికెట్స్ అనేవి జారీ చేయవద్దు అంటూ హైకోర్టు పేర్కొనడం జరిగింది. మరి హైకోర్టు ఈ విధంగా పేర్కొనడంతో ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ 2024 భవితవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే హైకోర్టు ఈ కోర్టు కేసును కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు జరిగే విచారణలో మరి దీని మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు రేపు తీసుకునే ఈ కీలకమైనటువంటి నిర్ణయం ఆధారంగానే ఏపీ డిఎస్సి ఏపీ టెట్ 2024 భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్య సమాచారం మరియు ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.